హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే టు ఆల్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అండ్ వన్ థింగ్ అండి, ఈ 2025 క్లోజ్ అయిపోతుంది. లాస్ట్ సండే ఇదే. ఇంకా నెక్స్ట్ ఇయరే మనకి ఫస్ట్ సండే వస్తుంది. అండ్ ఈ ఇయర్ ఎండింగ్లో దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు తెలుసా మీకు? ఏంటి మేలు అని మనం అనుకుంటే, ఇప్పటివరకు సజీవంగా బ్రతుకున్నామంటే దేవుని మహాకృప. భగవంతుడు మనకు ఆయుష్ ఇచ్చాడు. అది ఆయుష్ మనం ఎన్ని లక్షలు పెట్టైనా మనం కొని తెచ్చుకోలేం. చూస్తున్నారు కదా. సో బయటకు వెళ్ళిన మనిషి ఇంటికి వస్తారో రారో తెలీదు. నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను. ఈ 2025 అంతా ప్రమాదాలు జరుగుతాయి, అది బ్యాడ్ ఇయర్, అది ఇదని చెప్పేసి కొన్ని చూసాను నేను. సో మనం వాటి మీద ఫోకస్ చేయకూడదు, అవి బిలీవ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఏరియాల్లో ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది అని ముందే చూపించుకునే అలవాటు ఉంటుంది జ్యోతిష్కుల దగ్గర, పంతుల దగ్గర. సో ప్లీజ్ దయచేసి అలాంటిది కూడా మీరు చూపించుకోకండి. ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ చెప్తే పర్లేదు, నెగిటివ్ చెప్పారనుకోండి, మీ ఫోకస్, మీ విశ్వాసం దాని మీదే ఉంటుంది కాబట్టి అది జరిగి తీరుతుంది. కాబట్టి మీరు అసలు మ్యాక్సిమం చేతులు చూపించుకుంటారు, చిలక జ్యోతిష్కం అలాంటి ఏమీ చేయకండి. సో వన్ థింగ్ అండి, ఎవరు విడిచిపెట్టినా మిమ్మల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇరుగు, మీ సొసైటీ మిమ్మల్ని బ్లేమ్ చేసిన, మీ అన్నవారు ఎవరు లేకపోయినా మీకు, లేకపోతే ఎన్నో రోగాలతో సతమతం అవుతూ ఉన్నా కూడా ఒక వ్యక్తి మీకు తోడుగున్నారు తెలుసా? ఎవరు? మీరు నమ్మిన మీ దైవం మీకు తోడుగా ఉంటుంది. సో దేవుడు మీకు తోడుగా సంరక్షిస్తూ ఉన్నాడు. అది మొదట మనం బిలీవ్ చేయాలి. ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నామంటే. లాస్ట్ నైట్ అలాగే నాకు కొంచెం పెయిన్ వచ్చింది. యాక్చువల్లీ 10 మంది చేసే వర్క్ నేను ఒక్కదాన్ని చేశాను నా ఇంటి దగ్గర. అందువల్ల కొంచెం తిమ్మిర్లు రావడం, ఇప్పుడు కూడా ఒక 50 కేజీలు ఈజీగా ఎత్తగలను, కానీ కొంచెం సపోర్ట్ చేయక తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఈరోజు సండే కదా సోషల్ మీడియాలో చెప్తాను అనుకున్నాను. అది కూడా ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నానులే, తగ్గిపోయింది. ఏదేమైనా దేవుడు మనకి ఆయుష్ ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే మన చేతుల్లో ఏమీ లేదు. మనకి ఎంత డబ్బున్నా, ఎంత అందమున్నా. సో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, పనికొచ్చే వాటి మీద ఫోకస్ చేయట్లేదండి. ఈ మధ్య ఒక వివాదం మనం చూస్తున్నాం. నిండుగా ఆడవాళ్ళు బట్టలు వేసుకోమంటే తప్పేముందండి? ఇటు వెళ్ళిపోతుంది సొసైటీ. వాళ్ళు మేము మారమని చెప్తూనే కేసుల దాకా, కోర్టుల దాకా అవసరమా ఈ వాదోపవాదాలు? అందుకే నేను మంచి చెప్పిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సొసైటీ ఎప్పటికీ మారదు. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో సోషల్ మీడియా చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏ వ్యవస్థ కూడా భయపడలా. సామాన్య మానవుడు కూడా రెచ్చిపోతున్నాడు, భయపడేది లేదు. సో అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సిగ్గుపడాల్సిన విషయాలందు అతిశయిస్తున్నారంట. ఎన్ని సొసైటీలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని విషయాలు జరుగుతున్నాయి. మంచిగా సపోర్ట్ చేయడంలా, చెడికే సపోర్ట్ చేస్తున్నారు. సో నా ఫాలోవర్స్గా మీరు, మనకి అర్థమైపోద్ది ఒక ఎందుకంటే 2 రెళ్ళు 4 అంటే 4, అది 6 అవ్వదు. 3 రెళ్ళు 6 అవుతుంది. సో ఇది కూడా అంతే. ఒక పద్ధతిగా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అది ఎంత రాజకీయవేత్త అయినా, లేకపోతే ఒక పిఎం అయినా, సీఎం అయినా, కరెక్టే కదా, మనకు ఆల్రెడీ తెలుస్తుంది. కానీ ఎలా 2 రెళ్ళు 6 అంటారో నాకు అర్థం కాదు, ఏ విషయమైనా. సో సొసైటీ అలానే ఉంది. అందుకే ఈరోజు నేను స్టేటస్ పెట్టాను, చూడండి. సొసైటీ అలానే ఉంది. కాబట్టి డోంట్ వరీ, ఏం పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవాలి.
సో వాటి పరిస్థితులు చూసి నేను ఇక్కడ చాలా టైం తీసుకుంటున్నానేమో, బట్ వాల్యుబుల్ టైం ఏంటంటే మనం బిలీవ్ చేసేది మనుషుల్ని కాదు, ఓన్లీ గాడ్. దేవుడు మాత్రమే మనం బిలీవ్ చేయాలి. దేవుడే మనకు సహాయకుడు. ఈ సంవత్సరం అంతా కాపాడింది దేవుడు. నెక్స్ట్ ఇయర్ కూడా మనల్ని కాపాడమే కాదు, మన కుటుంబస్తుల్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని, అండ్ మన సొసైటీని, మన ఫాలోవర్స్ని, అండ్ అందరినీ కాపాడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం మనం ఎండ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.